హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనమైతే చూసేద్దాము. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసండి. గాయస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే మరి మన ఛానల్ తరపున అందచేయడం జరుగుతుందండి. చూద్దాము. నెక్స్ట్, మరో జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్తో పాటు చాలా వరకు గ్రేడ్ 4 ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు, అర్హత ఉన్నవారు, డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఇంకా కొన్ని ఉద్యోగాలు 10వ తరగతితో కూడా ఉన్నాయి. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెక్స్ట్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సెకండ్ షెడ్యూల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. అండ్ ఏపీ మెగా డిఎస్సి కోసం పోరాటం అంటూ మరొక అప్డేట్ ఉంది. సో అన్ని వివరాలు కూడా మనము 1 by 1 చూసేద్దాము. ఓకేనా? వీడియో మొత్తం చూడండి. మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గైస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక్కడ 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా ఏపీ మెగా డిఎస్సి కోసం మరి నిరుద్యోగులైతే నిరసన బాట పట్టడం చూడవచ్చండి. నిరుద్యోగ జేఏసీ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా మెగా డిఎస్సి కోసం 30వ తేదీన విజయనగరంలో. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చి వేలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఉన్న పోస్టులు అన్నీ రద్దు చేస్తూ ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ ఊరించి 5 ఏళ్లుగా మన జీవితం నాశనం చేసింది. బీఈడీ నిరుద్యోగ అభ్యర్థులందరూ తరలిరండి అంటూ ముక్తఖండంతో ప్రశ్నిద్దాం ఈ ప్రభుత్వాన్ని అంటూ తెలియచేయడం జరిగింది. ఉదయం 10 గంటలకైతే ఈ యొక్క సభ అయితే ఉంటుందండి. ధర్నా శాంతియుతంగా అయితే అందరూ కూడా చేస్తున్నారు. ప్రభుత్వానికి మన యొక్క విన్నపం చేరే విధంగా శాంతియుతంగా చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా ఫాలో అయ్యి మీ యొక్క గళాన్ని వినిపించండి. ఓకే, సో గైస్, ఏపీపీఎస్సీ నుంచి మనకు ఇటీవల డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ విడుదల కావడం అయితే చూడవచ్చు. అయితే ఇందులో చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే 240తో మరి ప్రభుత్వము ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి మరొక 50 పోస్టులు యాడ్ చేయడం అయితే జరిగిందండి. మొత్తం 290 ఖాళీలు అయితే ఇందులో ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19. వీటికి ఇంకా కొన్ని యాడ్ అవుతాయండి. ఓకే, అడిషనల్గా 50 యాడ్ చేశారు కదా, అవి యాడ్ అవుతాయి. జోన్ 1 68, జోన్ 2 95, జోన్ 3 50, జోన్ 4 77. సో ఇవి ప్రొఫెసర్ పోస్టులు అండి ఇవన్నీ కూడా. ఓకేనా? మరి దీనికి ఏం అర్హత అంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఓకేనా? అంటే పీజీ ఉండాలి సంబంధిత విభాగంలో. నెక్స్ట్ పిహెచ్డి కానీ, నెట్ కానీ, స్లెట్ కానీ, సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇవి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. మరి వయసు 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడం జరుగుతుంది. అంటే 47 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్ డైరెక్ట్ 42 వరకే. పే స్కేల్ 57,700 నుంచి 1,82,400 వరకు అయితే ఉంటుంది. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అండి. అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే ముందుగా ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. పరీక్ష విధానం పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. డిగ్రీ స్టాండర్డ్లో 150 మార్కులు ఉంటాయి. ఓకే, మరి ప్రతి పేపర్కు 150 నిమిషాల వ్యవధి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
ఓకే, పీజీ స్టాండర్డ్లో ఉంటుంది సెకండ్ పేపర్. నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చండి. ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ ద్వారా ఉంటుంది. మరి దరఖాస్తు 24వ తారీఖు స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 13 వరకు ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ లేదా మే 2024లో ఉంటుంది. పూర్తి వివరాలకు psc.ap.gov.in వెబ్సైట్ అయితే చూడండి. సో గైస్, యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకు భారీ శుభవార్త అండి. డిస్ట్రిక్ట్ వైజ్ వెన్యూ అడ్రస్ ఫర్ వెరిఫికేషన్ అంటూ మనకు 2వ షెడ్యూల్ని విడుదల చేయడం అయితే జరిగిందండి. మొత్తము 13 జిల్లాల్లోని 13 వెన్యూస్ అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా. ముందుగా మనకు శ్రీకాకుళం చూసినట్లయితే నియర్ అంబేద్కర్ స్టాచ్యూ అండి. ఓకేనా. వెటర్నరీ పాలిక్లినిక్ క్యాంపస్ అండి. సో శ్రీకాకుళం. నెక్స్ట్ వెటర్నరీ పాలిక్లినిక్ క్యాంపస్ నియర్ సత్య జూనియర్ కాలేజ్ బిసైడ్ బిఎస్ఎన్ఎల్ విజయనగరం అండి. నెక్స్ట్ ఓల్డ్ డైరీ ఫార్మ్ క్యాంపస్ నియర్ ఎస్బీఐ బ్రాంచ్ విశాఖపట్నం అండి. నెక్స్ట్ టౌన్ రైల్వే స్టేషన్. ఓకేనా. వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్ రామారావుపేట టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ కాకినాడలో ఉంది. నెక్స్ట్ వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్ పెన్షన్ లైన్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏఎస్ఆర్ స్టేడియం ఏలూరులో. నెక్స్ట్ ఆపోజిట్ శివాలయం టెంపుల్ నియర్ గవర్నమెంట్ ప్రెస్ ముత్యాలపాడు విజయవాడలో ఉంది. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ నియర్ బోసా బొమ్మ విజయ టాకీస్ రోడ్ ఓల్డ్ గుంటూరు. నెక్స్ట్ చూసినట్టయితే వెటర్నరీ పాలిక్లినిక్ క్యాంపస్ సంతపేట ఒంగోలు ప్రకాశం డిస్టిక్. నెక్స్ట్ రైల్వే ఫీడ్ సీట్స్ నెల్లూరు యానిమల్ హస్బెండరీ క్యాంపస్ ఇది కూడా. నెక్స్ట్ బిహైండ్ పీబీకేఎన్ డిగ్రీ కాలేజ్ గ్రీమ్స్పేట చిత్తూరు. ఓకే. నెక్స్ట్ విపిసి క్యాంపస్ నియర్ కూటిరెడ్డి సర్కిల్ కడప. నెక్స్ట్ నియర్ కలెక్టరేట్ బుద్ధప్పనగర్ అనంతపురము. నెక్స్ట్ చూసినట్లయితే కలెక్టరేట్ క్యాంపస్ కర్నూలులో అండి. ఓకేనా. ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ కలెక్టరేట్ క్యాంపస్ కర్నూలు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి షెడ్యూల్ ఎప్పుడని చూసినట్లయితే 29వ తారీఖు, ఇక్కడ పేర్లు కూడా ఇచ్చారు చూడండి. అప్లికెంట్ పేరు అనంతపురంలో 29వ తారీఖు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అనంతపురము. సో ఇక డేట్ చూసుకొని మీరైతే ఆ డేట్ ప్రకారం అయితే వెరిఫికేషన్ వెళ్ళవలసి ఉంటుంది. మార్నింగ్ సెషన్ టైంలో అయితే ఇదైతే ఉంది. 29వ తారీఖు చూడండి. ఆల్మోస్ట్ అనంతపురంలో మొత్తము 29కే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ముందుగా. ఓకే. నెక్స్ట్ చిత్తూరులో కూడా అండి. ఓకే. అనంతపురము, చిత్తూరు, ఈస్ట్ గోదావరి కూడా 29 అండి. మార్నింగ్ సెషన్లోనే ఉంది. గుంటూరు కూడా 29వ తారీఖే మార్నింగ్ సెషన్లో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ కడపలో కూడా 29వ తారీఖు అండి మార్నింగ్ సెషన్ కడపలో. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు జాబ్ వస్తుందా అంటే లేదండి. మళ్ళీ మెరిట్ చూస్తారు అందులో. ఓకేనా. మెరిట్ చూసి దాని ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరు కూడా 29వ తారీఖు ఆఫ్టర్నూన్ ఇచ్చారండి. ఒకసారి చూడండి. ఓకేనా. ఆఫ్టర్నూన్ టైంలో మరి నెల్లూరు డిస్టిక్ వారికి ఇచ్చారు. నెల్లూరు తర్వాత ప్రకాశం 29 మార్నింగ్ సెషన్ అండి. ఇది కూడా ప్రకాశం వారికి. నెక్స్ట్ శ్రీకాకుళం 29 మార్నింగ్ సెషన్ అండి. విశాఖపట్నం కూడా మార్నింగ్ సెషన్ 29. నెక్స్ట్ వెస్ట్ గోదావరి మార్నింగ్ సెషన్ 29 అండి. ఆల్మోస్ట్ 29వ తారీఖే ఉంది అన్ని డిస్ట్రిక్ట్ వారికి. కొందరికి మార్నింగ్ అండ్ కొందరికి ఆఫ్టర్నూన్ సెషన్లో ఇవ్వడం అయితే జరిగిందండి. మీ యొక్క పేరు చూసుకొని తప్పకుండా వెరిఫికేషన్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ లిస్ట్ తయారు చేసుకొని మీరు వెళ్ళినట్లయితే మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ అయితే ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కడప డిస్టిక్ నుంచి ఒక ముఖ్యమైన అవుట్ సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. మరి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 30వ తారీఖు జనవరి 2024. ఓకే. మరి ఈ యొక్క ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనము ఏడిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ ఈ అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది. మరి ఇందులో చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండర్ 10వ తరగతి విద్యార్హతతో 20 ఉన్నాయండి. 15,000 జీతము. డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్ అండి. 18,500 డిగ్రీ ఉండాలి. బార్బర్ సో 2 ఉన్నాయండి. 20,000 జీతము. ధోబీ 2 ఉన్నాయి. 20,000 జీతము. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మొత్తం 4 ఉన్నాయండి. 18,000
500 జీతము. జనరల్ డ్యూటీ అటెండర్ 30 ఉన్నాయి, 15,000 జీతం. 10th ఉంటే చాలు. ఓటీ అసిస్టెంట్ 6 ఉన్నాయండి, 15,000 జీతంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో వితిన్ 1 మంత్లో అయితే మీరు జాబ్లో అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో కడప డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి, మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అందుబాటులో ఉంటుంది. జనరల్ డ్యూటీ అటెండర్ 10వ తరగతి పాస్ ఉంటే సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి. ధోబీకి ఎస్ఎస్సి సరిపోతుంది, బార్బర్కి కూడా ఎస్ఎస్సి. నెక్స్ట్ ఓటీ అసిస్టెంట్కి 10th పాటుగా మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అయితే కోర్స్ చేసి ఉండాలి. 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. మరి ఇక్కడ మీకు అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుందండి. ఫీ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ 250, ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు 200 రూపాయలు. మరి ఏ విధంగా పే చేయాలి? ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు చూడండి. అకౌంట్ నెంబర్కి ఫండ్స్ టు ద అప్లికెంట్స్ అకౌంట్ నెంబర్ 1084489760, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0010107 అనేటువంటి నెంబర్కి మీరు డైరెక్ట్ దీన్ని గూగుల్ పే, ఫోన్పే కానీ చేయొద్దండి. దీనికి డైరెక్ట్ మీరు ఈ యొక్క అకౌంట్ నెంబర్కి మీరు పేమెంట్ చేయాలి. ఓకేనా? పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనము జత చేసి పంపవలసి, పైన చెప్పాను కదా అడ్రస్, ఆ అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు వచ్చినటువంటి 10th ఇంటర్ డిగ్రీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఓకే, సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. హే గాయస్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందజేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీ. 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్.